మా విరోధుల్ని అణిచివేస్తాం, మా మీదకి లేచి వారిని త్రొక్కివేయదాం. ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వాగ్దానాన్ని మనం ఎలా తీసుకుంటాం? దేవుని సహాయం వలన, దేవుని ప్రమేయం వలన, ఆయన ఆగమనం వలన, ఆయన యొక్క కృప ద్వారా మనం సంపూర్ణ విజయాన్ని పొందాలనే దేవుని యొక్క ఆలోచన. దేవుడు మనకెల్లప్పుడూ విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు విజయాన్ని కలిగి ఉన్న దేవుడు. ఆయన విజయం అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేసిన దేవుడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో విధానాల్లో విజయాన్ని సాధించి మనందరికీ ఒక చక్కని మాదిరి ఆయన ఉంచారు. బహుశా మీరు అనొచ్చు ఆయన దేవుడు కాబట్టి విజయం సాధించాడని. ఎస్, ఆఫ్ కోర్స్, అది వాస్తవమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన సంపూర్ణ మానవుడిగాను సంపూర్ణ దేవుడుగా ఉన్నాడు. ఆయన హీఈస్ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్. అయితే ఆయన శోధన అనుభవించినప్పుడు, ఆయన బాప్తిజం పొంది అరణ్యానికి కొనుపోబడిన తర్వాత ఆయన శోధించబడ్డారు కదా, అపవాది శోధించారు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి నిమిత్తం అపవాది శోధించాడు. అయితే యేసుప్రభు ఆ శోధన జయించారు. లేఖనముల ద్వారా, వాక్యాన్ని ఎత్తిపట్టడం ద్వారా యేసుప్రభు శోధన జయించారు. ఆయన మనవలే శోధింపబడినను ఆయన ఏ పాపము చేయలేదని పౌలు గారు కూడా తన పత్రికలో రాశారు. అంటే యేసుప్రభు వారు సర్వసాధారణంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, శోధనలు ఏవైతే ఉన్నాయో, వాటి గుండా ప్రభువు వెళ్ళి మనందరికీ ఒక చక్కని మాదిరిని యేసుప్రభు ఉంచారు. ఆయన శరీరంలో ఉండి ఆయన శోధన జయించాడు. అంత మాత్రం కాకుండా ఆయన శత్రువుల యొక్క పన్నాగములను యేసుప్రభు జయించారు. కొన్ని సందర్భాల్లో ఆయన చుట్టూ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు